హాయ్ అండి, వెల్కమ్ టు గుణి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను. ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ మీకు చూపించబోతున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. 2 పీసులు అయితే నేను తీసుకున్నాను. బ్లౌజ్ పీసులు ఇలా ఒకదానిపైన ఒకటి ఇలా పరుచుకున్న తర్వాత మడత మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉండాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని 2 ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసి దీనిపైన మార్కింగ్ చేసుకోవాలి. 2 ఒకేసారి కట్ అవుతాయండి. 2 బ్లౌజులు కిందికి సమానంగా లేకపోతే సమానంగా చేసుకోండి. నాకైతే సమానంగా ఉంది. 1/2 ఇంచ్ లైన్తో మార్కింగ్ చేసుకున్నాను ఖర్చు కోసం. ఇప్పుడు పైకి నేను బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసిన తర్వాత ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేశాను. తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేశాను. కింది వైపుకి వచ్చేసరికి ఇది నడుము లూజ్ అండి. నడుము లూజ్కి ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి డబల్ ఫోల్డింగ్ చేసి నేను మార్కింగ్ చేశాను. 1 ఇంచ్కి ఏమో బ్యాక్ డాట్స్కి, 1.5 ఇంచ్ ఏమో ఖర్చుకు మార్కింగ్ చేశాను. పైన వచ్చేసి షోల్డర్కి స్కేల్తో ఈ విధంగా లైన్ అనేది మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుకు మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇలా రివర్స్గా తీసేసుకొని నెక్కు సూటిగా ఈ విధంగా నెక్కు సూటిగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బ్లౌజ్ని నెక్కు సూటిగా ఇలా పెట్టేసి ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎక్కడికైతే ఉందో, అంటే స్టిచ్ మనకి చివరి కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకొని ఖర్చుకి ఒక 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్కేల్తో రెండింటిని కలిపేసేయాలి. బ్యాక్ సైడ్ నెక్ ఇప్పుడు మనం మార్కింగ్ చేద్దాం. నెక్ కోసం అండి. బ్యాక్ సైడ్ నెక్ని ఈ విధంగా మనం బ్లౌజ్ని సెట్ చేసుకొని ఆది బ్లౌజ్ని సెట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్కి నెక్కి ఇలా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత మిడిల్లో ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ దగ్గర నుండి నెక్ వరకు ఇలా సెట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే ఆది బ్లౌజ్కు ఎంత ఉంటే మనకి కుట్టే బ్లౌజ్కి అంతే వస్తుందండి. ఇలా మనకి ఎక్కడికైతే ఉందో అక్కడికి ఎగ్జాక్ట్ మార్కింగ్ చేశాను. ఇలా చేసిన తర్వాత మనకి ఖర్చు కావాలి కాబట్టి ఒక 1/4 ఇంచ్ నేను ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఈ ఖర్చు కోసం మార్కింగ్ చేసిన దానిపై నుండి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపు చూడండి, నెక్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్కింగ్ చేశాను. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేశాను. 2 ఇంచులకి నేను మార్కింగ్ చేశాను. ఈ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు ఉండాలండి. టేప్ అయితే యూజ్ చేయట్లేదండి. నేను ఆది బ్లౌజ్తోనే కట్ చేస్తున్నాను. ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే కట్ చేస్తున్నాను. ఇది ఆర్మ్ హోల్ అండి. ఈ చివరన మనం ఖర్చు దగ్గర మార్కింగ్ చేసుకుంటాం కదా, చెస్ట్ లూజ్ దగ్గర, అక్కడికి ఒక మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈ పైన షోల్డర్ నుండి కిందికి ఆర్మ్ హోల్ వరకు ఇలా ఎల్ షేప్లో కలిపేసేయాలి. ఇలా కలిపేసామంటే ఎల్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఈ మూల దగ్గర 1.5 ఇంచ్ తీసుకొని ఇలా చంక రౌండ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనం ఒకసారి కొలిచి చూడాలండి. ఈ విధంగా కొలిచినప్పుడు మనకి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మార్కింగ్ చేశాను.
కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, రెండు ఒకేసారి కట్ అవుతాయండి. టైం అనేది మనకు సేవ్ అవుతుందండి. ఇలా రెండు ఒకేసారి కట్ చేసామంటే ఒకే కొలత బ్లౌజులతో రెండు వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకోండి. వర్క్ అనేది తొందరగా అయిపోతుంది. కటింగ్ అయితే తొందరగా అయిపోతుందండి. 4 ఉంటే 4 కూడా చేసుకోవచ్చు. నాకు దగ్గర ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి 2 చేసుకుంటున్నాను నేను. 4 బ్లౌజులు ఉన్నా కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసామంటే బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. చూడండి, ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి క్రాసే వేస్తున్నాను. సాదా బ్లౌజ్ కట్ చేస్తున్నాం అనుకోండి, అంటే నార్మల్ బ్లౌజ్ కట్ చేస్తామంటే నార్మల్గా ఇలా సైడ్కి వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే క్రాస్గా వేసుకుంటున్నాను. నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా క్రాస్గా వేసాను. ఇక్కడ ఖర్చుకు వదులుకున్న దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుండి ఫ్రంట్ సైడ్ నెక్ ఉంటుంది కదా, దాన్ని ఎగ్జాక్ట్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకొని పైకి ఒక 1/2 ఇంచ్ ఖర్చుకుండే విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని కింద మనం ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టికి మార్కింగ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి సైడే మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. కొలత అయితే ఉక్స్ పట్టి సైడే తీసుకోవాలండి. కాజా పట్టి వైపు అయితే తీసుకోవద్దు ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేస్తున్నాను. కింది వైపు 2 ఇంచులు తగ్గిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ వస్తుంది కదా, అందుకోసం 2 ఇంచులు తక్కువ మార్కింగ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కంటే. హుక్స్ పట్టి ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసిన తర్వాత ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే 1 ఇంచ్ ఎక్కువ ఎందుకు తీసుకోవాలంటే షేప్ బెల్ట్ అనేది మనం స్టిచ్ చేస్తాం కదా, మిడిల్లో ఒక డాట్ అనేది వస్తుంది కాబట్టి షేప్ బెల్ట్ కోసం డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ డాట్ నుంచి షోల్డర్ వరకు కొలిచి చూద్దాం ఎంత ఉంది అనేది. షోల్డర్ దగ్గర నుంచి ఇలా లాగకుండా మామూలుగా పట్టుకొని కొలుచుకోవాలండి. ఇలా కొలిచిన తర్వాత మనకి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చుకు ఒక 1/2 ఇంచు ఎక్కువ మార్కింగ్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఈ లైన్లని కలిపేసేయాలి. ఇప్పుడు షోల్డర్ కోసం మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, కింది వైపు వచ్చేసరికి ఇలా కలిపేసేయాలి. నేను టేప్ ఎక్కడా యూజ్ చేయలేదండి. టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్తోనే కట్ చేస్తున్నాను. ఇలా క్రాస్గా లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ దగ్గరికి వచ్చేసరికి ఇలా సూటిగా స్కేల్తో ఒక లైన్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని, ఇది బ్యాక్ పార్ట్కి అయితే ఎలా ఎల్ షేప్లో మార్కింగ్ చేసామో అలాగే మార్కింగ్ చేసుకోవాలి. లేదు అంటే ఆది బ్లౌజ్ను ఇలా పరుచుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ మనం కట్ చేసేటప్పుడు ఈ మూల దగ్గర 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ 1.5 ఇంచు తీసుకున్న దగ్గర ఇలా మార్కర్ వీల్తో ఇలా అన్న కిందికి మనకి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ లోతు అనేది ఒక 1/2 ఇంచు తగ్గించి తీసుకోవాలి, ముడతలు రాకుండా ఉండడం కోసం. ఫ్రంట్ పార్ట్లో ఇలా 1/2 ఇంచు తగ్గించి ముడతలు లేకుండా కట్ చేసుకోవాలి. ఇలా తగ్గించి తీసుకుంటేనే ముడతలు అనేవి రావండి. ఇలానే స్టిచ్ చేసామంటే ముడతలు వస్తాయి. 1/2 ఇంచు తక్కువ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఉక్సు పట్టి వైపు ఒక పావించు నేను ఎక్కువ తీసుకున్నానండి కింది వైపు. ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి మనం స్టిచ్ చేసిన తర్వాత ఇలా రెండింటి మధ్య గ్యాప్ రాకుండా ఉండడం కోసం కింది వైపుకి ఒక పావించ్ ఎక్కువ తీసుకున్నాను. అదేవిధంగా నేను ఇప్పుడు కట్ చేసే దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాను. ఈ మూల దగ్గరికి వచ్చేసరికి చివరన హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు ఈ షోల్డర్ ఇలా డౌన్ ఎందుకు కట్ చేశానంటే షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం ఈ పావించు కంటే ఇంకా తక్కువనే కట్ చేశానండి. పావించు వరకు కట్ చేసుకున్నా పర్లేదు, షోల్డర్స్ అనేవి జారవండి. ఈ 2 పావించులకు ఒక మార్కింగ్ చేశాను మెయిన్ డాట్ కోసం. తర్వాత 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేశాను. 2.5 తర్వాత 1 ఇంచ్కి మార్కింగ్ చేశాను. తర్వాత ఇంకొక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేశాను. ఇది మెయిన్ డాట్ అండి. ఇది 2.5 ఇంచుల పొడవు తీసుకున్నాను నేను. మిడిల్ డాట్ వచ్చేసరికి పావించు మనం నెక్ దగ్గర ఖర్చుకు వదిలేసి ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి రఫ్ చేసామంటే ఇక్కడ మార్కింగ్ అనేది పడిపోతుంది. ఈ మార్కింగ్ పైన మనం ఒక మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ మూల దగ్గరికి వచ్చేసరికి మెయిన్ డాట్ సూటిగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది 4th డాట్ అండి. ఇది కూడా మార్కింగ్ చేశాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుందండి. ఇలా మార్కర్ వీల్తో ఇలా ఒకసారి రఫ్ చేసామంటే కింది వైపు 2 పీసులు ఉన్నాయి కదా, వాటిపైన కూడా ఇలా అచ్చు అనేది పడిపోతుంది. అప్పుడు మనం మార్కింగ్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుందండి. డబల్ మనం అంటే 2 బ్లౌజులు కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా టక్స్ అనేది పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసామో అక్కడ ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, 2 పీసులు గ్రీన్ కలరు, 2 పీసులు ఏమో రెడ్ కలర్ అండి. బ్యాక్ పార్ట్ కటింగ్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇలా మడత మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన దాంట్లో కింది వైపు వస్తుంది ఈ క్లాత్. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత 4 మడతలు వస్తుంది. అంటే మనకి ముందు 2 మడతలు వేసుకున్నాం కదా, మరొకసారి వేసుకున్నామంటే 4 మడతల కింద మనకు వస్తుంది. ఈ 4 మడతల్ని ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. కింది వైపు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది మార్కింగ్ చేస్తున్నాను నేను. కింది వైపు స్టిచ్ చేసుకోవడానికి, హెమ్మింగ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ ఒక స్టిచ్ వేస్తాం కదా, దానికోసం పావించి మార్కింగ్ చేశాను. తర్వాత మనం ఫోల్డ్ చేస్తాం కదా హెమ్మింగ్కి, దానికి ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేశాను. ఇప్పుడు దానిపై నుండి ఆది బ్లౌజ్కి ఎంత హ్యాండ్ పొడవు ఉందో అంతే మార్కింగ్ చేశాను. 1/2 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేశాను ఖర్చు కోసం. ఇప్పుడు ఈ కింది డౌన్కి వచ్చేసరికి 3 ఇంచులు మార్కింగ్ చేశాను. ఇలా మనం ఆది బ్లౌజ్తో కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా ఎలాగైతే మనకి కుట్టు ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. లేదంటే డౌన్ 3 ఇంచులు తీసుకున్నా, చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నా కరెక్ట్గా వస్తుందండి. ఇలా షేపు ఇలా క్రాస్గా తీసుకోవాలి. మనకి హ్యాండ్కి కర్వ్ అనేది తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకుందాం. ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకొని ఖర్చుకి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ రెండింటిని కలిపేసేయాలి. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చు దగ్గరికి ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకొని ఈ రెండింటిని ఓపెన్ చేస్తున్నాను.
ఇలా ఓపెన్ చేసేసి లోత్ అనేది తీసుకోవాలండి. మనం ఫ్రంట్ పార్ట్కి ఎలాగైతే ఒక 1/2 ఇంచ్ తగ్గించి మార్కింగ్ చేసుకొని లోతు తీసాం కదా, కట్ చేసాం కదా, ఇప్పుడు దీనికి కూడా హ్యాండ్ కూడా ఇది మనం ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా చూసుకోవాలండి. ముడతలు రాకుండా ఉండడం కోసం ఇది 3/4 ఇంచ్ లోతు అనేది ఈ మధ్యలో మనకి 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని చివరికి ఖర్చుకు 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని మిడిల్లో ఇలా రఫ్ చేసాము అంటే మనకి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఆ మార్కింగ్ ఆ మూల దగ్గర అంటే మార్కింగ్ పడిపోయిన దగ్గర 3/4 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ వైపు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు నేను షే బెల్ట్లు మార్కింగ్ చేస్తున్నాను. ఈ షే బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను. మనకి ఏ విధంగా సెట్ అయితే అలా మడత అనేది వేసుకోవాలి. ఇలా సెట్ అయిందండి నాకైతే. ఇలా మార్కింగ్ చేసుకొని మనకి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే మార్కింగ్ చేస్తున్నాను నేను. ఇలా స్కేల్తో ఇలా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేశాను. ఇది ఇలా కట్ చేసుకుంటే 4 పీసులు అనేది వస్తాయండి. 4, 4, 8 పీసులు వస్తాయండి. 2 బ్లౌజులు కదా. మిడిల్లో కూడా కట్ చేస్తే 4 పీసులు వస్తాయి. ఇప్పుడు 2 పీసులే ఉన్నాయండి. 8 పీసులు అనేది వస్తాయి. మిడిల్లో కట్ చేసి స్టిచ్ చేయాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసి ఇంకొక 2 పీసులు అనేవి దీంట్లో మనం లోపల పెట్టేసి స్టిచ్ చేయాలండి, స్టిఫ్గా ఉండడం కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్ కట్ చేస్తాను కదా. ఇప్పుడు నడుం పట్టి, ఉక్స్ పట్టి, కాజా పట్టి మిగిలిన క్లాత్లో కట్ చేసుకోవాలి. 4 బ్లౌజులు ఉన్నా సరే ఒకేసారి ఇలా త్వరగా కట్ చేసుకోవచ్చండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.